స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 17,96,356 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ సంచనా సింహ, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తో కలిసి ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పై రాజకీయాల పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డాక్టర్ టి సేవకుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరుతన గంట్ల వాసు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి సిహెచ్ కుమార్ గౌడ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆప్ ఇండియాపై కృష్ణకాంత్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి బి సునీల్ కుమార్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కంచర్ల శివరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025కు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని ప్రక్రియలు నిర్వహించి తుది జాబితాలో ఓటాను 6వ తేదీన పబ్లిష్ చేయడం జరుగుతుందన్నారు. ఎస్ఎస్ఆర్ 2025 తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటర్లు పురుషులు 8,66,871 మంది, స్త్రీలు 9,27,601 మంది, థర్డ్ జెండర్ 161 మంది, సర్వీస్ ఓటర్లు 1,723 మంది, మొత్తం జిల్లాలో 17,96,356 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎస్ఎస్ఆర్ 2025 డ్రాఫ్ట్ జాబితా ప్రదర్శించిన తర్వాత తుది ఓటర్ల జాబితాలో 608 ఓటర్లు పెరిగాయన్నారు. అదేవిధంగా జిల్లాలో పోలింగ్ బూతుల రేషనలైజేషన్ తర్వాత ప్రస్తుతం 1920 ఉన్నాయన్నారు. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఇప్పటికీ ఓటర్లుగా నమోదు కాని వారు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే పరిష్కరించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓటర్లు నమోదుకు తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన వెంటనే సంబంధిత దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపునకు సంబంధించి నమోదైన పోలీసుల కేసులలో విచారణ వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీకి సూచించడం జరుగుతుందన్నారు. ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ల తుది జాబితా డిజిటల్ ప్రింట్ కాపీల పెన్డ్రైవ్లను, ప్రింట్ కాపీలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించారు.